గిరిధర్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరగబోతుంది? ఇండియా కూటమి ఉంటుందా? కాంగ్రెస్ ప్రస్తుతం తమిళనాడులో తీసుకున్నటువంటి డెసిషన్, అలాగే అక్కడ మమతా బెనర్జీ కూడా ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి భవితవ్యం ఏంటి? అలాగే తమిళనాడు పాలిటిక్స్ లో జరుగుతున్నటువంటి కరెంట్ అప్డేట్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? శివ గారు, మీకు మా కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా ఇండి అలయన్స్ అన్నది కేంద్ర పాలిటిక్స్ కి మాత్రమే పరిమితమైనటువంటి విషయం. అది మనం ఇక్కడ కేరళలో చూసామంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఈ రెండు కూడా ఇండి గఠబంధన్లో భాగస్వాములే. అలాగే మనకు పశ్చిమ బంగాల్లో చూసామంటే కనుక మనకు తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరూ ఇండి గఠబంధన్లో భాగస్వాములే. అయినా కానీ ఒకరి వ్యతిరేకంగా ఒకరు పోరాటం చేస్తున్నారు. దీంట్లో మనం ఈవెన్ తమిళనాడులో చూస్తే కనుక ఇండి అలయన్స్ గా వీళ్ళు వెళ్ళలేదు. సోషల్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అనేది కొత్త పేరు పెట్టుకొని కాంగ్రెస్ ను, తర్వాత డిఎంకే, ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు కలిసి వాళ్ళు రంగంలో దిగారు. కాబట్టి ఇండి అలయన్స్ పేరిట వాళ్ళు తమిళనాడులో కూడా వెళ్ళలేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టాలి. కాబట్టి ఇండి అలయన్స్ కి దానికి ఇబ్బంది లేదు. కాకపోతే క్షీణించింది. ఎందుకంటే ఇండి అలయన్స్ లో ఉన్నటువంటి దిగ్గజ నేతలందరూ ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు, తర్వాత మనకు మమతా బెనర్జీ ఓడిపోయింది, అలాగే ఈరోజు స్టాలిన్ ఓడిపోయారు. కాబట్టి కాంగ్రెస్ ఒకటే ఈ రోజు ఫలక్రంగా నిలిచింది. దాంట్లో మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా కానీ కూడా దాని శక్తి ఎంత అన్నది ఒక పెద్ద ప్రశ్న. అది వేరే చర్చ. కానీ తమిళనాడుకు సంబంధించి మాత్రం ఈ రోజు విజయ్ 118 సీట్లు కూడా చూపించలేకపోయారు ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకనే గవర్నర్ 118 మందిని చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన చెప్పినట్టు మనకు తెలుస్తోంది. కాకపోతే ఈ విజయం అన్నది డిఎంకే, ఏఐఐడిఎంకే రెండు కూటములకు అతీతంగా గెలిచాడు. కాబట్టి ఆయన మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సమర్థన తీసుకోవడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. ఆయన ఓటర్ బేస్ అన్నది అది కాదు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డిఎంకే నుంచి తీసుకొని, అలాగే ఈ ద్రవిడియన్ భావజాలం ఉన్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకే వ్యతిరేకంగా, దానికి భిన్నంగా కొత్త రాజకీయాలు కావాలని చెప్పి ఓటు మళ్ళీ అదే పార్టీ మద్దతుతో చేసుకుంటే కానీ అదే పాలసీలు ఉంటాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా, దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర వెళ్ళదలుచుకోలేదు. చిన్న చిన్న పార్టీలు కలిసి వస్తాయా? ఇంకేదో పట్టాల్ మక్కాల్ కక్షి లాంటివి ఇంకా 2-3 పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కలిసి వస్తారా? ఇవన్నీ చూడాలి. కాంగ్రెస్ ఏమో బీజేపీ వస్తే కనుక మేము ఉండమని చెప్పారు వాళ్ళు. బీజేపీకి ఒకటే సీట్ ఉంది కాబట్టి బీజేపీ ఇర్రెలవెంట్ అక్కడ. మరి ఇతరత్ర ఏమో దొరుకుతా మనం చూడాలి. మనకు గతంలో తెలంగాణలోను, మనం ఆంధ్రాలోనూ చూసాం. ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, లేదా ఇతరత్ర చిన్న చిన్న పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసేసుకుని 5 సంవత్సరాలు కూడా వాళ్ళకు యాంటీ డిఫెక్షన్ చట్టం వర్తించకుండా వాళ్ళని మంత్రులుగా ఉంచి, వాళ్ళు అదే పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నా కానీ కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకుండా స్పీకర్ ఎలా మేనేజ్ చేశారో మనం చూసాం. కాబట్టి మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రేపటి రోజు డిఎంకే నుంచో, ఏఐడిఎంకే నుంచో ఎవరైనా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది విడిపోయి టీవీకేతో జాయిన్ అయ్యి ప్రభుత్వం బలపరిచినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళ మీద అయితే గిరిధర్ గారు, ఒక రకమైనటువంటి చర్చ కూడా నడుస్తుంది. విజయ్ ఏమైనా కొంత రాంగ్ స్టెప్ వేశారా? ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీలకు కేంద్రం అండదండలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే కొంత క్లిష్ట పరిస్థితిని ఆయన హామీల అమల్లో ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, అన్నా డిఎంకే కూటమి మద్దతు ఆయన తీసుకుని ఉంటే బాగుండేది, కేంద్రం సహకారం కూడా అందేది, కాంగ్రెస్ తో వెళ్లడం వల్ల కొంత ఇబ్బంది తప్పదు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఒప్పుకుంటారా వాటిని? నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే బీజేపీ అక్కడ వాళ్ళకు రెలవెన్సీ లేదు. తమిళనాడులో ఒకటే సీట్ ఉంది కాబట్టి బీజేపీ ఉన్నా లేకపోయినా దానివల్ల పెద్ద వచ్చేది ఏమీ లేదు. అది బీజేపీకి విజయం ఉండడం మంచిది. రెండు ద్రావిడియన్ పార్టీలు అక్కడ ప్రభుత్వంలో వాళ్ళకి పాత్ర లేకపోవడం అన్నది దీర్ఘకాలీనంగా బీజేపీకి మంచిది. వాళ్ళు ఒక పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్ చేశారు. మనకు అన్నామలైని ప్రెసిడెంట్ గా తీసేయడం అన్నటువంటి ఒక చాలా పెద్ద తప్పిదం చేశారు. అప్పుడు అఫ్ కోర్స్ విజయ్ ఫ్యాక్టర్ లేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే కనుక ఏఐడిఎంకే, బీజేపీ కలిస్తే కానీ డిఎంకేను ఓడించలేము అన్నటువంటి ఈక్వేషన్ తోటి అన్నామలై తీసేశారు. కానీ అన్నామలై ద్రవిడియన్ భావజాలానికి, ద్రవిడియన్ పాలిటిక్స్ కి ఓ ప్రత్యామ్నాయం తీసుకొచ్చాడు. ఆయన వచ్చిందే ఓబీసీ నుంచి వచ్చాడు. ఆయన చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అద్భుతంగా ఆయన ఐపీఎస్ గా ఆయన చేసినటువంటి ఇమేజ్ ఆయనకు ఉన్నది. ప్లస్ ద్రవిడియన్ భాషలోనే, తమిళ్ భాషలోనే వాళ్ళ సంస్కృతినే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక
దాష్టికమైనటువంటి వీళ్ళ నరేటివ్ ని ఆయన ఎండగట్టారు. అసలు తమిళ సంస్కృతి అంటే ఏంటి అని చూపించే ప్రయత్నం చేశారు. అందుకని ప్రజలలో ఈ రోజు ఆ చైతన్యము ఉద్యమం ఉంది కాబట్టి ఈ ద్రవిడియన్ భావజాలను తిరస్కరించారు. అన్ఫార్చునేట్ అన్నామలైన తీసేసిన తర్వాత బీజేపీ డిఎంకేను ఓడించలేదు అని వాళ్ళు నిర్ణయించుకొని చాలా మంది టీవీకేకి ఓటేశారు. అందుకని ఈ ఈ కూటమిలలో విజయ్ అక్కడ ఉన్నంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థన ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం సమర్థించదు అన్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. అక్కడ బీజేపీకి స్టేక్స్ ప్రస్తుతానికి లేవు. మళ్ళీ అన్నామలైన బరిలో దించితే ఏమవుతున్నామని తర్వాత చూడాల్సిన విషయాలు. ప్రస్తుతానికి అయితే అది లేదు. అది కానీ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఇద్దరి దగ్గర నుంచి కూడా మద్దతు తీసుకోకూడదు. బట్ అల్టిమేట్ గా ఏమవుతుందో మనం చూడాలి. కానీ చట్టబద్ధంగా మనకు కాన్స్టిట్యూషన్ పరంగా చూసినా గానీ కూడా మనము ఒకవేళ ఆయన 118 మంది సమర్థన చూపించలేకపోతే కూడా గవర్నర్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయవలసిన బాధ్యత గవర్నర్ మీద. కాబట్టి ఈయనకు 106, 107 ఎంతమంది ఉన్నా గానీ కూడా అతన్ని ఇన్వైట్ చేయక తప్పదు. అతను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదో వారం రోజులు 4 రోజులు ఎంతో గడువిస్తారు. ఆ గడువు లోప అతను ఫ్లోర్ టెస్ట్ చేయాలి. అక్కడ కనుక అసెంబ్లీలో అతను కనుక బల నిరూపణ చేయలేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయాలు వేరే వస్తుంది. ఒకవేళ ఆ సమయానికి కొంతమంది అబ్స్టైన్ చేయడము, ఏఐడిఎంకేలో కావచ్చు డిఎంకేలో కావచ్చు కొంతమంది ఓటు వేయకుండా అతను గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. అటువంటిది జరిగి మళ్ళీ 6 నెలల దాకా అతను సుస్థిరంగా ఉన్నారంటే కానీ తర్వాత ఎన్ని సమీకరణలు మారుతాయో తెలియదు. మనం క్షీణిస్తున్నటువంటి పార్టీల నుంచి జంప్ చేయడం మనకు తెలుసు. బెల్లం పెట్టామంటే చీమలు ఎలా వస్తాయో బెల్లం చుట్టుతుందో మనకు తెలుసు. ఆంధ్ర పాలిటిక్స్ లో కూడా చూసాం మనం. జగన్ గెలుస్తున్నప్పుడు మొత్తం తెలుగుదేశం ఖాళీ అయిపోయి అందరూ జగన్ దగ్గర వెళ్ళిపోయారు. జగన్ ఓడిపోగానే అక్కడ ఖాళీ చేసి అందరూ మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ రివాల్వింగ్ డోర్ అంటారు, ఆయారాం ఎక్కడ ఎలాగైనా ఉంటారు. కాబట్టి ఇప్పుడు టీవీకేలో గెలిచినటువంటి నేతలు కూడా చాలా మంది డిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్త ఫ్రెష్ బ్యాచ్ రారు అని మనం ఏం చెప్పలేం. అలాగే మనకు ఈవెన్ ఏఐడిఎంకేలో కూడా చాలా మంది టీవీకేని సమర్థిద్దాం అన్నటువంటి భావజాలం ఉన్నట్టు మనకు తెలుస్తాం. వాళ్ళలో కూడా ఏఐడిఎంకేని విడనాడి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి టీవీకే తోటి ఓటేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఓటు వేసిన తర్వాత మీరు కనుక చట్టరీత్యా వాళ్ళకి చర్యలు తీసుకొని వాళ్ళని డిస్మిస్ చేసి ఇవన్నీ చేస్తే 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే గవర్నర్ బహుశా ఎక్కువ డిలే చేయలేరు. ఆయన విజయ్ని పిలవక తప్పదు. బీయింగ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆయనని ప్రమాణ స్వీకారం చేయించి బల పరీక్షకు ఆయనని రిక్వెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో బలాబలాలు తేలుతాయి. అప్పుడు సమీకరణ ఎలా మారుతుంది